నమస్తే అండి అందరికి. అంటే గురువుగారు గొంతు సహకరించటం లేదు కాబట్టి సత్సంగం మనమే కొద్ది రోజులు చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు స్టేటస్ చదువుతున్నానండి. అహమ్మిక అంటే వ్యక్తిత్వం మిగిలిన మృత్యు భీతి తప్పదు. మరొకరి చావుకి దుఃఖిస్తాడు, కానీ తానే ముందుగా చనిపోతే దుఃఖపడమ అవసరం లేదు. అంటే అహమ్మిక అనే కళ నుండి మేల్కొనడమే అహంభావ మరణం అన్నమాట. చెప్తారండి శ్రీనివాసరావు గారు? మళ్ళీ ఒక్కసారి దారండి, చెప్తా ఒకసారి. అహమ్మిక మిగిలిన మృత్యుభీతి తప్పదు. మరొకరి చావుకి దుఃఖిస్తాడు, కానీ తానే ముందుగా చనిపోతే దుఃఖపడవసరం లేదు. అంటే అహమ్మిక అనే కళ నుండి మేల్కొనడమే అహంభావ మరణం అన్నమాట. ఇందులో అహంకారమే ప్రధాన పాత్ర. మొత్తం అంతా జరుగుతున్న కథ అంతా దాని చుట్టూనే తిరుగుతోంది. అవునండి. ఇంకేంటంటే తనను తాను మర్చిపోయి తాను కాని దానితో తాను అసోసియేట్ అవటం వల్ల వచ్చినటువంటి తిప్పలు ఇదంతా. దానికోసమే ఈ గోష్ఠులు, సత్సంగాలు, ఈ చర్చలు, ఆత్మవిచారాలు ఇవన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి. లేని దానికోసమే. నిన్న కూడా ఆవిడ చక్కగా చెప్పారు లక్ష్మీ గారు, లేని దానికోసం నానా తంటాలు పడుతున్నాం. అయితే ఈ నేను అన్నదాన్ని చంపేస్తే ఇంకోటి ఎవడో చచ్చిపోవడం ఏంటి చెప్పని ఉండదు. అంతేగా ఎవరు చెప్పింది? మృత్యు భీతి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? నేను నాది అన్నప్పుడు భీతి. నేను అన్నది అహంకారం. నేను అంటే అహం, నాది అంటే అహంకారం. ఈ రెండింటిని కూడా ఎలా తొలగించుకోవాలి అంటే వివేకము, వైరాగ్యంతో తొలగించుకోవాలి. మనం ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తున్నాం అనుకోండి, చిగురుస్తుంది బాగా. అవునా? ఎండిపోతున్న చెట్టుకి నీళ్లు బాగా పెట్టారనుకోండి, బాగా చిగుర్చి మళ్ళీ చక్కగా తయారవుతుంది. ఇది సేమ్ వే ఈ అహంకారం కూడా ఆలోచనలతో పెంచి పోషిస్తూ ఉంటాం. అవునా? ఆలోచనలతో పెరిగిన కొద్దీ అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అది దాని యొక్క ఏమంటామంటే డయామీటర్, పెరిమీటర్ విస్తృతి అయిపోతుంది. దాని ఆవరణ విస్తృతి అయిపోతుంది, ఎన్లార్జ్ అయిపోతుంది. అంటే ఎట్లా అంటే జిల్లాకో ఒక నియోజకవర్గానికో ఎమ్మెల్యేనో, ఎంపీనో, వార్డు కౌన్సిలర్ అనుకున్నవాడు మెల్లమెల్లగా అలా పెరిగిపోతే పెద్దవాడు అయిపోతాడు అన్నమాట. చిన్న కౌన్సిలర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా ఎదిగిపోతుంటాడు. అంటే గల్లీ రౌడీ అలా ఢిల్లీ రౌడీ అయినట్టు రాజకీయాల్లో అట్లా పెరిగిపోతే విస్తృతి అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది దేనివల్ల? ఈ ఆలోచనల వల్ల, అహంకారం పెరగటం వల్ల ఈ ప్రమాదం అంతా ముంచుకొస్తుంది. అసలు ఆలోచన తీసేస్తే నేను అన్నది లేకపోతే ఇంకేముంది అసలు? నేను అన్నది లేకపోతే నేను ఫలానా అన్నది లేదు, అన్యత్వం లేదు, ద్వైతం అన్నది లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. భయం ఎందుకు ఉంటుంది? ఉండదు. రెండోది ఉంది, కనపడుతున్న అన్న దగ్గర నుంచి భయమే మనకి కదా. రెండోది ఉంటేనే భయం వస్తుంది. రెండోది ఉండదు, నేను ఒక్కడే అన్నప్పుడు భయం ఉంది, భయం లేదు. కనుక ఈ ద్వైత భావాన్ని ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకి ఇవన్నీ కూడా పోతాయి. ముందు దాన్ని చంపేయాలి, అహంకారాన్ని చంపేయాలి. అహంకారం ఉంటే ఏమిటంటే నేను నాది వచ్చి కూర్చుంటుంది. అహంకారం లేకపోతే నీ కోసం నువ్వు ఏడవక్కర్లేదు, ఇంకోటి కోసం ఏడవక్కర్లేదు. అది సింపుల్ గా చెప్పింది. ఈ సందర్భంలో చిన్న స్టేట్మెంట్ ఒకటి నేను పుస్తకంలో చదివాను, అది దానికి కూడా ఇక్కడ పనికొస్తేమో యాడ్ చేస్తాను. ది గాడ్ బిహైండ్ యూ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ది ఎనిమీ బిఫోర్ యూ. నీ ముందున్నటువంటి ఎనిమీ కన్నా నీ వెనకాల భగవంతుడు చాలా బలవంతుడు, శక్తిమంతుడు. ఈ బలవంతుడు, శక్తిమంతుడు ఎవరు? అహం. ఈ ఎనిమి ఎవరు? అహంకారం, అహమిక. అహమిక లేదా అహంకారము, ఇది ఎనిమి. దీనివల్ల మనకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నాం కదా. దిస్ ఈజ్ వెరీ వెరీ వీకెస్ట్ అనమాట. స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగర్ ఎవరంటే సుపీరియర్ పవర్, సుప్రీం పవర్, గాడ్ అనండి. ఏ పేరుతో మనకి పేర్లని మనకు తెలుసు, గురువు గారు చెప్తుంటారు చాలా పేర్లు. ఆ పేర్లని ఏదన్నా అనండి, ది గాడ్ బిహైండ్ యూ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ది ఎనిమీ బిఫోర్ యూ. నీ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ శత్రువు కన్నా వాడు చాలా స్ట్రాంగ్. వాడిని మీద డిపెండ్ అవ్వు. డిపెండ్ అయితే ఈ బంగారం నుంచి ఆభరణం వేరు కాదని ఎట్లా అనుకున్నాము, నరుడు నారాయణుడు వేరు కాదని ఎట్లా అనుకున్నాము, కృష్ణుడు అర్జునుడు ఒకటే అన్నట్లు అనుకుంటాము. ఇన్ ది సేమ్ వే
వీడిని చూసి నువ్వు భయపడక్కర్లా. అంటే ఈ ద్వైత జ్ఞానాన్ని చూసి భయపడక్కర్లా. అది ఇది నువ్వే కలిసిపోతావు. అంటే ఈ పాము అన్నది లేదు, తాడే ఉంది అన్నది బోధపడుతుంది. ఆభరణం లేదు, బంగారమే ఉంది, రెండూ ఒకటే ఆలోచనలే ఇందులో ఉన్నాయి అనుకున్నప్పుడు, నేను కూడా అంత స్ట్రాంగ్ అనుకున్నప్పుడు, ఈ వీక్ గా ఉన్న చిన్న బొమ్మ పప్పెట్టి అది ఏమీ చేయలేదు. అది ఎట్లా అంటే తగలబడ్డ తాడు అంటూ ఉంటాం, వేయించిన బియ్య గింజ అంటాం. ఆ పద్ధతిలో అది మన ఏమీ బంధించలేదు, బాధించలేదు. ఆ రకంగా దాని నుంచి బయటపడాలి. అలాగే ఈ శరీరం దేని చేత సంరక్షింపబడుతుంది అంటే ప్రారంధం కర్మ వల్లనే రక్షింపబడుతుంది అని చెప్తుంటారు చాలాసార్లు. అది ఎలాగా అంటే ఆ ప్రారంధం ఉంటేనే నిద్ర నుంచి లేచి పనులు మొదలు పెడతాం. పొద్దున్నే 6ంటికి లేచి మన స్టేటస్ లో ఏదో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రారంభ కర్మలో అది ఉంది. 6ంటికి లేవాలి, స్టేటస్ పెట్టాలి, గురుగారు మెసేజ్ పెడతారు, దాన్ని బట్టి మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఇది సేమ్ అదేం లేదనుకోండి, నిద్రపోతాం. అది ఉంటేనే నిద్ర లేపుతుంది. నిద్ర ప్రతి చిన్న విషయం ఎంత చిన్నదైనా సరే అది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిస్టైన్. ఏమి తేడాలు వచ్చిన గ్లాసు మంచినీళ్ళు తాగాలన్నా మీ ఇంటికి వచ్చి, ఆ రుణం లేకపోతే మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగండి. మీరు మంచినీళ్ళు రాసిస్తే ఈ లోపు ఏదో వచ్చి తన్నేస్తూ పడిపోతాం, సినిమాలో చూపించినట్టు. అంత మించి ఏం లేదు. కనుక అహము, అహంకారం. అహం అంటే సుప్రీము, అహంకారం అంటే నేను అని ద్వైత భావంతో, నేను ఫలానా, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను యువకుడు, నేను ఫలానా, ఇట్లా ఏ సఫిక్స్లు ఎన్ని చేరినా అవన్నీ వచ్చిందనేటప్పటికి ద్వైతం వచ్చింది. మనకంతసేపు ఏం చెప్పుకుంటా, ఆత్మ అన్నది అన్యాన్ని గుర్తించదు అని చెప్తున్నాం, అహంకారాన్ని తృణీకరిస్తుంది ఆది నుంచి అని చెప్తున్నాం. కనుక ఇవేమీ లేనప్పుడు ఉన్నది ఏమిటంటే ఉన్నది ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు భయం లేదు, ఇంకోటి లేదు, హాయిగా ఉంటుంది. నిద్రలో జరుగుతుంది అదేగా. దాన్ని జాగ్రత్త సుషుప్తి అని చెప్పని దాన్ని తెచ్చుకోమంటున్నారు. పెద్ద కష్టం ఏముంది, తెచ్చుకోవాలేము. ఇక్కడ పడుకోవక్కర్లా మనం. బయటికి పోవద్దు అని అంటే ఇంట్లో ఉండమంటేగా. ఎక్కడో ఒక చోట ఉండదు, 2 చోట్ల ఉండదు. కృష్ణ పరమాత్మ లాగా ఆయన గోకులంలో ఉంటాడు, ఇంకో బృందావనంలోనూ ఉంటాడు. మనం అట్లా ఉండదే కదా, ఎక్కడో ఒక చోటే ఉంటాం. ఇంట్లో ఉంటే బయట ఉండం, బయట ఉంటే ఇంట్లో ఉండం. ఇది సేమ్ వే మీరు అంతర్ముఖం కండి అని అంటే అంతర్ముఖం ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. బహిర్ముఖం కాకుండా ఉంటే అంతర్ముఖమే, ఏమీ చేయకుండా ఉంటే అంతర్ముఖమే. ఏమన్నా చేస్తే బహిర్ముఖం. బయటికి వెళ్ళాము అంటే మన మనుషులు కాదు, రాక్షసులం అయిపోతాం. అందుకని మనం కాముగా తలపులు లేకుండా ఉంటే దానంత ఫ్రీ మైండ్ ఇంకోటి లేదు. అదే బీ స్టిల్ అని చెప్తుంటారు గురువు గారు. అలాగే మన ఉపదేశాలలో ఉన్నది చింతా విహీనం హృది చింతయామి, అంతే. ఊరక ఉండు అన్నది అసలు తిరుగులేని మంత్రం. అది ఊరక ఉండు అంతే. మౌనాన్ని మించింది లేదు, మౌనమే నీ సహజ స్వరూపం. ఇంత మించి నాకు అర్థమైంది ఇంకేం, మిగతా వాళ్ళు కూడా మిగతా చెప్తాను. సంతోషం. నమస్కారం. చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు, మంచిగా చెప్పారు. ఇంకా రవి గారు రవి గారు ఉన్నారు, చెప్తారండి. ఒకసారి చెప్తారా? ఆల్రెడీ శ్రీనివాసరావు గారు మొత్తం చెప్పేశారు. ఎందుకంటే మీరు చెప్తుంటే ఇంకా ప్రవాహం లాగా కంటిన్యూ అవుతా ఉంటుంది. లాస్ట్ లో మళ్ళీ గురువు గారు పెట్టిన మెసేజ్ చదవాల్సి వస్తుంది, అందుకే లాస్ట్ లో పిలవలేదు మిమ్మల్ని. లేదండి. అహమిక అంటే వ్యక్తిత్వము మిగిలిన మృత్యుభీతి తప్పదు. మరొకరి చావుకి దుఃఖిస్తాడు, కానీ తానే ముందుగా చనిపోతే దుఃఖపడ అవసరం లేదు. అంటే అహమిక అనే కళ నుండి మేల్కొనడమే అహంభావ మరణం అన్నమాట. అదే అంటే ఇక్కడ మనం ఇందా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మొత్తం ఈ అహంకారంతోనే ముడిపడి ఉంది. ఈవెన్ భగవాన్ కూడా మరణానుభవంతోనే తన ఐడెంటిటీ కన్ఫర్మ్ అయింది. అంటే అప్పటిదాకా వెంకటరామన్గా ఉన్న భగవాను, వెంకటరామన్గా ఉన్న అతనికి ఈ మరణానుభవము ఏర్పడి ఈ మరణించిన తర్వాత మరి ఇప్పుడు ఈ దేహము రాలిపోయి కట్టులో కాలిపోయిన తర్వాత మరి ఏమవుతుంది అన్న ఒక భయం ఏర్పడిపోయింది. ఆ అనుభవం అయినప్పుడు అనుభవంలో అతనికి తేటతనం ఏమైందంటే మరణించింది కానీ నేను మాత్రం అలానే ఉంది అని ఆయనకి అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అక్కడ హలో వినిపిస్తుందండి? కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఇప్పుడు వినపడతా ఉందండి, చెప్పండి. ఇందాక స్లైట్ గా అక్కడ మరి కంటిన్యూ చేయండి. అదే
అది ఆ మరణానుభవంతోనే భగవానుకు కూడా అది ఐడెంటిటీ కన్ఫర్మ్ అయింది. అంటే నేను అనేది చావు పుట్టకి సంబంధం లేకుండా ఆ శరీరము మరణించింది, కానీ ఇక్కడ నేను మాత్రం అలానే ఉంది. సో అని ఆయనకి కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ అంటే అప్పుడు అంటే అసలు నేను అనేది అంత పటిష్టంగా ఆయనకి కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ మరణించింది శరీరము కాబట్టి ఈ అంటే ఈ దేహానికే, మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటే ఈ దేహానికే కాబట్టి ఈ చావు పుట్టుకలు. కానీ మరణ అనుభవం అనేది ఇక్కడ ఈ జీవుడు ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఈ అటు దేహము జడ పదార్థము అది దానికి ఎట్టాగో చావు పుట్టుకలు ఉన్నాయి, ఇటు ఆత్మకి దానికి చావు పుట్టుకలు లేదు, అది తనకు తానుగా ఉంటుంది. సో ఈ మధ్యలో వచ్చిన ఈ మాయా నేనే ఈ వీటితో ఈ దేహంతో తాదాప్యం చెంది ఈ మరణ నేను అంటే ఈ దేహం అనుకొని ఇక అక్కడి నుంచి నేను నేను చనిపోతే అది దేహం రాలిపోతే నేను కూడా రాలిపోతాను ఇంకా. అంటే ఆ అహంకారంతో తాదాప్యం చెంది, ఆ అహంకారంతో ఆ దేహంతో తాదాప్యం చెంది ఈ దేహం రాలిపోతే నేను రాలిపోతాను, నేను ఉండను ఇంకా భూమి మీద. నాకు అంటే చావు పుట్టుకలు నాకు అనుకుంటాడు కానీ ఈ దేహానికి అనుకోడు. అంటే ఈ దేహం అనేది ఒక జడపని, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందని, ఆ చావు పుట్టుకలు దేహానికి కాదు నాకు ఉన్నాయి అనుకొని ఈ మరణానుభవంతో ఈ బతుకుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత స్టేట్మెంట్ ఏదో అన్నారు కదా పక్కది, ఇంకోటి ఏదో అహమ్మిక మిగిలిన మృత్యుభీతి తప్పదు, మరొకరి చావుకి దుఃఖిస్తాడు, కానీ తానే ముందుగా చనిపోతే దుఃఖపడటం అవసరం లేదు. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినపడతా ఉంది రవి గారు? మళ్ళీ మీది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. హలో, కన్నా ఏదో బ్రేకే వస్తుంది, ఒకసారి మళ్ళీ చెప్తాను. నాదా అయితే నేను అహమ్మిక మిగిలిన హలో ఒకసారి అహమ్మిక మిగిలిన మృత్యుభీతి తప్పదు, మరొకరి చావుకి దుఃఖిస్తాడు. వినపడతా ఉంది రవి గారు? కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ ఇంకో వైఫై ఒకసారి రీస్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. వేరే ఉండండి, నేను ఒకసారి లాగౌట్ చేయడం వస్తాను. శోభ గారు ఉన్నారండి. శోభ గారు, అరుణ గారు ఎవరైనా చెప్తారా? కొత్త వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. శోభా తలారి గారు ఒకరు ఉన్నారండి. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు శోభా తలారి గారండి? శోభా తలారి, నేను వింటానండి. ఓకే, అంటే నేను ప్రిపేర్ అవ్వాలి చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి. అరుణ గారండి, కొత్త వాళ్ళు వీళ్ళంతా. అరుణ గారు, టీకే అరుణ గారు. సరస్వతి గారండి? సరోజ గారండి? సరస్వతి గారు ఓకే ఓకే చెప్తానులే కానీ ఇంగ్లీష్ లోనే వస్తుంది నాకు. అయ్యో పర్వాలేదు మేడం, పర్వాలేదు మేడం. సారీ, మీలాగా నేను తెలుగు ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నాను. పర్వాలేదు, చెప్పండి. అదే, ది డెత్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఎన్లైటన్మెంట్. పర్సన్హుడ్ పోతే ఎన్లైటన్మెంట్, దట్స్ ఇట్. అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ ఓన్లీ. That ends duality in all ways. So we have to aim for that, and that is to అంటే ఈ సరస్వతి అని ఈ లొకేషన్ లో అన్న ఆ జీవభావం పోవాలి. any particularization is not tolerated by the atma.
అవునండి. You should not be restricted to something small. అవునండి. You are as an Atma, you are so infinite. Big. You cannot even think of it. ఉమ్, You are that unthinkable. ఉమ్, But unnecessarily, we are reducing ourselves to a small flesh, a part of flesh, and saying that this is only me. ఉమ్, ఉమ్, That brings all problems, all troubles. లిమిట్ చేసుకుంటున్నాం. Limit చేయడం. ఉమ్, I'm limited only to this body. ఉమ్, అందుకే మనం బయట లోపల అంటున్నాం. అవునండి. Everything is connected with the physical structure only. ఉమ్, We limit Yes. ourselves only to this physical structure and talk. ఉమ్, We cannot think beyond this. It is unthinkable in our psyche. ఉమ్, ఉమ్, So that should be eliminated. Then only we'll see the larger picture and we'll feel, okay, even this is right. ఉమ్, You'll have the large heart to accept everything. ఉమ్, ఉమ్, Okay, now అంతే. you will not feel restricted కరెక్ట్. by any way. So that is enlightenment. ఆయనకి ఎన్లైటన్ పర్సన్ కి ఈ దేని గురించి పట్టింపు లేదు. యూ క్యాన్ సీ దెమ్, దే విల్ నాట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. అవునండి. అవునండి. దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్, అవునండి. ట్రూ ఆర్ ఫాల్స్, ఏ దేని గురించి లేదు. అవునండి. నో జడ్జ్మెంట్. దట్ ఈస్ హౌ ది సుప్రీం పవర్ ఇస్. ఇట్ యాక్సెప్ట్స్ ఎవ్రీబడి. ఇట్ యాక్సెప్ట్స్ ఎ థీఫ్, ఇట్ యాక్సెప్ట్స్ ఎ సెయింట్. దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఇన్ ఇట్. అవునండి. అట్ ఆ యాటిట్యూడ్ మనం పెంచుకోవాలి. పెంచుకోవాలి. That is a death of the person, where you become the entire, you become the infinite. Adi. So this is all I could say. Thank you. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. Thank you Rama. Thank you. హలో, కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. చెప్పండి చెప్పండి చెప్పండి. శేషయ్య గారు. ఇప్పుడు ఒక రాజుగారికి ఒక్కడే కొడుకున్నాడు అనుకోండి, ఇంకా వాటాదారులు ఎవరు లేరు ఆయనకి. ఈజ్ ది సోల్ లీగల్ హెయిర్. అప్పుడు ఆస్తి అంతా అయిందే, సామ్రాజ్యం అంతా అయిందే. సో ఎవరితోనైనా ఏమి పోటీ పడక్కర్లా. ఇక్కడ కూడా అన్యులు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు యు ఆర్ నాట్ ఎ స్మాల్ వన్, యు ఆర్ నాట్ ఎ లిల్లీపుట్, యు ఆర్ బిగ్గర్ వన్. ఎక్స్పాన్షన్, సంకుచిత్వం నుంచి వ్యాకోచిత్వం. ఇదివరకు కూడా ఒకసారి చెప్పా మీకు, వామనుడల్లా త్రివిక్రముడు అయ్యాడని. మొత్తం 3 లోకాలు ఆక్రమించేశాడు. ఇది సేమ్ వే, తాను ఒక్కడే ఉన్నాను అనుకున్నప్పుడు, ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు, తను చిన్నవాడు కాదు, తనకు పోటీ ఎవరు లేరు, ఓన్లీ వన్ ఈజ్ ఏ సోల్ మాట్లాడతారు. సో ఆ పద్ధతిలో కనుక మనం ఆలోచించుకుని ఈ దీనికి బాడీకి లిమిట్ చేసుకోకుండా ఉంటే విశ్వం అంతా నాదే కనుక దీన్ని ఎవరో వచ్చి కొల్లగొట్టేస్తారు, పొద్దున ఎవరు వచ్చి కబ్జా చేస్తారనే భయం భయంగా ఉండదు. అందుకని జ్ఞానికి ఏమిటంటే ఆయన ఏమి తినకపోయినా అన్ని తిన్నవాడే, ఏమీ లేకపోయినా అన్ని ఉన్నవాడే. ఎప్పుడు అన్ని ఆయన, ఇంకెవరు లేరు, అన్యం లేరు ఆయనకి. సో ఇదంతా నాదే అనుకుంటాడు. భూమి మొత్తం ఆయనదే. నేల మీద నడుస్తుంటే భూమిని కొలిచినట్టు ఉంటుందని చెప్తారు ఎక్కడో. ఆ పద్ధతిలో జ్ఞాని యొక్క లక్షణం అట్లా ఉంటుంది. ఇంకా ఆయనకి ఏమీ లేదు, ఆయన ఒక్కడే నడుస్తాడు మంచి మహారాజులాగా. ఒక్కొక్కసారి ఫోటో చూస్తుంటే భగవాన్ది గాని, కంచి పరమాచార్య గారు అని అలా ఊరికి నేల మీద కాలు మీద కాలేసినప్పుడు కీవిగా రాజసంగా ఉంటే ఏమి చక్రవర్తిత్వం, ఈ చక్రవర్తిత్వం ఎవరికి వస్తుంది అనిపిస్తుంది. హిట్లర్ వాళ్ళకు కూడా ఎవరికి రాదు. దీని ముందు వాళ్ళందరంతా లిల్లీపుట్స్. అది ఆ చక్రవర్తిత్వం, ఆ సార్వభౌమిత్వం, that is single. It is not shared by anybody. So everyone must claim that status. That status. Yes. Right, ma'am. Thank you. I appreciate your Telugu. Chakravarti annare adi chala bagundi. I can't get that fluency meer cheppinattu. It is my mother tongue. That is true, but it should be for me also అని అనిపిస్తుంది. Very nice. But you can never be, because you are that, you can never know that you are so big. You are that. ఎన్నిసార్లు చెప్పినా మనం we only take this body as a కొలత, దీంతోనే కొలుస్తూనే పోతున్నాం. కాబట్టి we'll never get it. We are something beyond body mind. ఇప్పుడు టైము స్పేస్ డివిజన్, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నది. మీరు కన్స్ట్రక్ట్ చేయక ముందు ఒక 500 yards 700 yards సైట్ కొనుక్కున్నారు.
అదంతా ఓపెన్ ల్యాండ్. దాన్ని ఏం చేశారు మీరు ప్లానింగ్ చేసుకున్నప్పుడు, బెడ్రూమ్, బాత్రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ ఇట్లా చేసేసారు బైఫర్కేషన్. ఇన్ దట్ వే యు ఆర్ మార్కింగ్. అట్లాగే వాటర్, ఇది గోదావరి, ఇది రివర్ కృష్ణ, ఇది ఇంకోటి ఏమో కావేరి, ఇది గంగా అని చెప్పి మనం అనుకుంటున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ క్యారెక్టర్, ఇట్ ఈస్ వాటర్ అలోన్. ఇన్ ది సేమ్ వే ఇట్ ఈస్ ఓన్లీ కంప్లీట్ ఓన్లీ ల్యాండ్, ఎర్త్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ బై ఎనీ నేమ్. అట్లా అన్నమాట. సో అంటే లార్జ్ గా చూడాలి. ఇప్పుడు మనం తిథులు, వారాలు, నక్షత్రాలు, వర్జాలు ఇవన్నీ బైఫర్కేట్ చేసినప్పుడు మంచి చెడు వచ్చింది. ఖండ జ్ఞానం ఉంటుంది దీన్ని. అఖండంగా ఉన్నప్పుడు, అన్డివైడెడ్ గా ఉన్నప్పుడు, యాజ్ ఏ హోల్ గా ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్లీ గుడ్. దాంట్లో డిస్క్రిమినేషన్ లేదు మంచి చెడు అని. ఎప్పుడైతే మనం విభాజన పెట్టుకున్నామో అప్పుడు ఇది వర్జము, ఇది రాహుకాలము, ఇవన్నీ తేడాలు వస్తున్నాయి. అట్లా అనమాట. దాన్ని చూసుకుంటే స్పేస్ అంతే, టైం అంతే, పర్సన్స్ అంతే, ఇండివిజువల్స్ అంతేనా. Body is the biggest hurdle. Once this body identity is gone, everything is gone. భావన మెయిన్ ప్రాబ్లం అది. దేహాత్మ బుద్ధి తలంపు వచ్చిన వెంటనే ఇంకా అన్ని ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ వచ్చి ఆల్ వైసెస్ కమ్. సో మనం కంపేర్ చేసుకోవాలి, డీప్ స్లీప్ లో ఎలా ఉన్నాం, అంతే సింపుల్. వేర్ వాస్ లేదు, ఇక్కడ కూడా ఆలోచన లేకుండా ఉంటే చాలు. వేర్ వాస్ ఐ లొకేటెడ్, కెన్ యు లొకేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డీప్ స్లీప్? That question should come in our mind. గుర్తు చేసుకుంటున్నాం. We are locationless even with this body. We are locationless this minute also. But due to this repeated identification, ఏదొచ్చినా నాకే వచ్చిందని, అవునండి, that immediately it happens. అది ఆటో పైలట్ మోడ్ లో it goes on. But we should reject it. ఓకే అమ్మ, టైం అవుతుంది, మళ్ళీ తక్కువ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. రవి గారు, గంగయ్య గారు. ఇంకా రవి గారు వచ్చారండి. రవి గారు, గంగయ్య గారు ఉన్నారండి. అన్నానమ్మా, అంటే చెప్పేది అంత బాగా క్లియర్ గా వచ్చింది కదా, వెరీ క్లియర్. ఇది చిన్న దాంతో, ఈ చిన్న ఉపాధితో, ఈ చిన్న బాడీ చూసుకొని, ఈ చిన్న బాడీలో మనస్సు ఎక్కడుందో తెలియదు. కళ్ళల్లో ఉందా, కాళ్ళల్లో ఉందా, మోకాళ్ళలో ఉందా తెలీదు, ఎక్కడుందో తెలియదు, అసలు లేదు. భగవాన్ ఎవరు, నా మనస్సు బాగాలేదండి, మా అబ్బాయి చనిపోయారంటే తీసుకుంటే నా మనస్సు రిపేర్ చేద్దాం. మనస్సు లేదు కదా. మనస్సు అనేది ఇంకా పదార్థం కాదు, ఒక ఆలోచన. ఒక ఆలోచన మనిషిని ఎంత కుంగదీస్తుందండి. అవునండి, అవును. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆయనకు వచ్చి, ఇదిగో అక్కడ ఈ వెనకాల బస్సులో ఒక ఆవిడ చనిపోయింది, మీ ఆవిడ ఏం చెప్తున్నారు అన్నాడు. ఇక్కడ వీడు సగం చచ్చిపోతాడు, మీ ఆవిడ, మీ అమ్మ తీరాపోతే ఆ అమ్మాయి కాదు. అవునండి, అమ్మాయి అక్కడే ఉంది పక్కన. ఒక థాట్, ఒక ఆలోచన, ఒక మాట. అంటే నా ఆలోచన నన్ను వేదన గురి చేస్తుంది, కానీ పక్క భార్య ఆలోచన, పిల్లాడ ఆలోచన, పద్మజి గారి ఆలోచన కాదు. అవునండి, అవును. ఇక్కడ ఏమనుకుంటామంటే, అది నీ వల్ల నేను బాధపడ్డానంటాడు. నిద్రలేస్తే ఇతరుల పైన ఆపాదిస్తారు, ఇతరులకు ఆపాదిస్తాడు. ఇవన్నీ నిద్రలేస్తే కాఫీ ఇవ్వడం తెలియదా, టీ ఇవ్వడం తెలియదా, పప్పులో ఉప్పు వేయడం తెలియదా, ఏదో ఒకటి పక్క రెండవది కనపడిన దగ్గర నుంచి బాధపడతాడు. అసలు ఆ పక్కది కనపడటంలా, వీడి మనస్సే పక్కది రెండోది. అవునండి, అవును. రెండవది, ద్వితీయం అనేది పక్క మనిషి కాదమ్మా, రెండోది మనస్సేదే, మనస్సే. నేను, నా ఆలోచన. అహమిక నశిస్తే ఇది అన్నారు కదా, అహంకారము చెప్పారు కదా శ్రీనివాసరావు గారు. అహంకారము, మమకారము. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది, నాది, నా పిల్ల, నా ఇల్లు, నా వాకిలి, ప్రపంచం ఎట్టపోయినా పర్లా, అయ్యా అందరు ఎట్టపోయినా మా అమ్మాయిని మాత్రం బాగా చల్లగా చూడుతండి, మా అబ్బాయిని చల్లగా చూడు, నా మనవడిని మాత్రమే చల్లగా చూడు. ఇలా ఉంటుంది భావన, మనసు. ఈ మనసు ఎప్పుడు వీడి యొక్క సెల్ఫిష్, సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్. కానీ నిజానికి ఈ నేను కూడా ఆ నేను నుంచే వచ్చింది. అవునండి, అవును. ఆ నేనే ఈ నేను. కానీ ఆ నేను ఉండబట్టే ఈ లోపల ఇంకా ఆ తపన తెలుసుకోవాలనే
తపనతో మనం 10 మందో 15 మందో కలిసి ఉన్నాం. అవునండి. అంటే ఆ నేను అర్జెంటుగా అయిపోవాలి, ఆ నేనుగా నేను ఉండాలి, ఆలోచన లేకుండా హాయిగా ఉంటాను కాబట్టి ఆలోచన లేకుండా వెళ్ళిపోవాలని మన తపన. అవునండి. అవును. కాదా? అంతే. అంటే ఏంది, ఈ ఆలోచన కూడా దానికి అడ్డే. ఇది కూడా లేకపోతే ఆ నేనే. అవును. శుద్ధ నేను ఈ సత్వం. ఆలోచన లేకపోతే ఆ నేనే. ఆ నేనే. అవును. కానీ ఆ నేనే ఉంది, ఈ నేనుకి ఉనికి లేదు. ఆ అవునండి. నేను అంటే అది వ్యక్తి కాదు కదా, వ్యక్తి అది కాదు. శక్తి, శక్తివంతమైనది. అది ఆత్మ. అది ఆత్మ. అది దాదాపు ఆ నేనన్నా, ఆత్మ అన్నా, స్ఫురణన్నా, స్మరణ. ఎరుకన్నా, హ్మ్. హ్మ్. దైవం అన్నా, ఏది ఏ పేరు పెట్టినా హ్మ్. ఆ నేను ఇప్పుడు ఉంది. ఆ నేనే చూస్తుంది. ఆ అవును. నేను శక్తే వింటోంది. ఆ ఉంటుంది. నేను శక్తే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. మాట్లాడుతా ఉంది. ఆ నేను శక్తి కదిలిస్తోంది. హ్మ్. ఆ కదలిక కూడా ఆ నేను యొక్క శక్తే. అవునండి. వీడి అవును. మొహం వీడికి శక్తే ఉంది, 5 అడుగుల హుహు. 7 అంగుళాలు పట్టుకొని ఇందులో ఎక్కడున్నాడో తెలియక కోసి చూపిస్తే ఎక్కడుందండి? హుహు. హుహు. ఆ నేను ఎక్కడుంది? ఏమీ లేదు. ఉన్నది ఆ శక్తే. సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు. హ్మ్. నువ్వే అయి ఉన్నావు తత్వమసి. అయినా కూడా నాకింకా వెతుకులాట. అవునండి. ఈ హ్మ్. వెతుకులాట ఆపేస్తే నేనే. అదే. అంతే. గురువుగారు చెప్తారు కదా, మెడలో అహంకారం. హారం ఎక్కడుంది? నా మెడలోనే ఉంది. అదే. హ్మ్. నా మెడలో హారాన్ని ఊరంతా వెతికినట్టుగా అంతే. ఎట్లా కుదురుతుంది? అది కుదరదు కదా. నేనే. హ్మ్. నేనే. ఇప్పుడు నేనొచ్చి పద్మజ గారు, గురువుగారు నాకు నేనెవరో చెప్పండంటే, మీరు ఎంత చెప్తారు గురువుగారు, రోజు చెప్తున్నారు. నేనెవరంటే అనాత్మ విచారణ, ఇది ఆత్మ విచారణ కాదు. హ్మ్. ఈ నేను లేదు అని తెలుసుకో. ఉన్నది ఆ నేనే అని తెలుసుకో. హ్మ్. ఇప్పుడు కూడా ఆ నేనే ఈ నేనుగా ఉందని తెలుసుకో. తెలుసుకోమని. ఆ నేను యొక్క శక్తి వల్లనే ఈ నేను ఎస్. పనిచేస్తుందని తెలుసుకో. అవునండి. ఆ నేనుగా ఉండు. ఈ హ్మ్. నేను లేదు లేదని తెలుసు. ఇంతేనా, ఇంకేముంది? అంతేనండి. ఇంకేం లేదక్కడ. కానీ కానీ ఈ నేనుకి ఇది ఇందాక అమ్మగారు చెప్పారు, హ్మ్. సరస్వతి గారు. హ్మ్. లిమిటెడ్ లిమిటెడ్. తో వచ్చే పరిమిత బుద్ధితో ఉంది. హ్మ్. ఈ పరిమిత బుద్ధితో మనం ఇక్కడి నుంచి దాన్ని తెలుసుకోవాలంటే ఇంపాసిబుల్. అవునండి. ఇప్పుడు ఈ చిన్న శరీరం నుంచి చంద్రుడు, సూర్యుడు, అంతా మొత్తం నువ్వు ఎక్కడ చూడగలవు? ఏం చూడగలవు? హ్మ్. ఆ శక్తి ప్రస్ఫుటం అవుతోంది. అవునండి. అసలు దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఈ అహమిక గనక వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, ఏడుస్తున్నాం. హ్మ్. ఇప్పుడు నేను చచ్చిపోతే, మా హుహు. అమ్మ చచ్చిపోతే బాధపడ్డాను, హ్మ్. మా నాన్న చనిపోతే బాధపడ్డాను, కరెక్టే. హ్మ్. నేను ముందు పోయా. హ్మ్. అప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోతే బాధపడేవాడు, పెండాలు పెట్టేదెవరు, శ్రాద్ధం పెట్టేదెవరు? అది. ఇప్పుడు సంవత్సరం దర్శనాలు పెడుతున్నా కదా. హ్మ్. అలాగే పాత ఇప్పుడు కూడా రెండో నేను లేదు. అవునండి. లిమిట్ చేసి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు. అయితే ఇవన్నీ ఎక్కడికి పోవు. ఉంటాయి. ఈ తెలుసుకున్నంత మాత్రాన ఇవన్నీ ఎక్కడికి పోవు. అవునండి. ఇప్పుడు తెలిసినా కూడా మన బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు, 10 రూపాయలు అది అట్లాగే ఉంటుంది. ఉంటాయి. ఉంటాయి. దీని నుంచే పారిపోవాలి. ఎక్కడికి పోతే అది అట్లాగే ఉంటుంది. అవును. ఈ శరీరం ఇలాగే ఉంటుంది. హ్మ్. ఇది పడే కష్టాలు పడుతూనే ఉంటుంది. నేను చూస్తూనే ఉన్నా. అవునండి. చూస్తూనే ఉండేది నేను. ఈ నేనొచ్చి ఆ నేను కలవడం అనేది కుదరదు అసలు. హ్మ్. గాఢ నిద్రలో ఉన్నాను కదమ్మా, లేనా? ఇప్పుడు సింపుల్ ఉన్నారు. లాజిక్. ఉన్నారు. ఉన్నాము. ఉన్నాను. గాఢ నిద్రలో ఉంది. హ్మ్. ఏముంది? గంగయ్య అనే వ్యక్తి గాని, మనస్సు గాని, ఇతరం గాని లేకుండా ఉంది. అవును. అవును. ఇప్పుడు వ్యక్తిగా ఉంది. గట్టిగా ఉంది. ఇది అలా ఎలా తెలుసుకుంటుంది అసలు? సింపుల్ హ్మ్. లాజిక్. అవునండి. అవును. అవును. ఇప్పుడు రాత్రి నిద్రలో మీరున్నారు, హాయిగా ఉన్నారు. అంటే లోకంతో, దేహంతోటి, సంసారంతోటి డీలింక్ అయిపోయి పడింది అది అక్కడ. నిద్రపోయింది. హాయిగా పూర్తిగా ఉంది. డీలింక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కూడా డీలింగ్ చేసుకో. అంతే. ఎక్కువైంది. సింపుల్. నేనేం చేస్తున్నా కదా. హ్మ్. డీలింక్ అది అయ్యిందా? నువ్వు చేసుకున్నావా అంటే నిజానికి అక్కడ ఏందంటే డీలింక్ చేసుకుందామని అందరితో బై బై చెప్పి ఫోన్ సైలెంట్ లో పెట్టి వచ్చి ఏసీ వేసుకునో ఫ్యాన్ వేసుకునో బెడ్రూమ్ లో పడుకొని నేను డీలింక్ అంత మటుకు చేయగలను. భార్యతో కూడా డీలింక్ చేసుకొని పడుకుంటా. హ్మ్. అప్పుడు ఇక మొదలవుతుంది లోపల భజన, తలంపులు తలంపులు. అవునండి. ఏమైంది? పిల్ల అమెరికాలో ఎట్లా ఉంది? ఆ బావమరిది ఎట్లా ఉన్నాడు? ఈ మనవరాలు ఎట్లా ఉంది? ఈయన ఇందాక నుంచి సతాయిచ్చాడు మా ఆయన, ఆయన ఏం చేస్తున్నాడు? ఇలా ఏదో ఒక వంకతో తిరుగుతూ ఉంటుంది.
అంతే కదా తల్లి. అందుకే ఆ కదండి తెలియాలి మన ఆలోచన పట్టుకెళ్ళి అన్యుల చేతుల్లో పెడుతున్నాం. మన లోపల శాంతిని మనం వెతుక్కోవడం మానేసి మన పిల్లల చేతుల్లో, మొగుడు పిల్లలు ఎవరికి వాళ్ళ వాళ్ళ చేతుల్లో, ఈ బంధాల్లో ఆ వాటిల్లో పెట్టి ఆనందం వాళ్ళ దగ్గర నుంచి కావాలని కోరుకుంటున్నాం మనం మన లోపల వదిలేసి. ఒక్క నిమిషం అండి, ఆలోచన గారు మెసేజ్ పెట్టారు స్టేటస్ కి, అది పెట్టండి. చదువుతానండి. అమ్మ తల్లి. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు జనన మరణాలు ఉంటాయి. కారణం మూలం తెలియదు కాబట్టి. తాను దేహం అనుకుంటే ఇతరులు కనిపిస్తారు. వారు చనిపోతే అంటే వారి దేహం రాలిపోతే బంధం చేత దుఃఖితుడవుతాడు. నీవు ముందుగా ఈ అహంకారాన్ని నష్టపరిస్తే, అనగా చనిపోతే ఎవరి చావు కోసం దుఃఖిస్తాడు? దేహాత్మ అనే ఆలోచన తల ఎత్తకపోతే మరి అక్కడ ఉన్నది నీ సహజత్వం మాత్రమే. 2 నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ మాత్రమే. సత్యము నీ సహజత్వము, అదే నిజమైన మెలకువ. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే, మరి దాని నుంచి మేల్కొనడమే అవుతుంది. లేనిది లేనట్లు, అసత్యం అసత్యం కావించబడుతుంది ఎప్పుడు? స్వరూప జ్ఞానం కలిగిన తరుణంలో. అన్యత్వము ఉంటేనే భయకారణము, ఏకత్వంలో అంతా అభయమే, నిర్ణయమే. ఆత్మ తనకు తానుగా అనంతంగా ప్రకాశిస్తుంది కనుక అది మాత్రమే సత్యముగా ఉంటుంది. సృష్టి ఉండదు, అదే మోక్షము, కైవల్యము. ఒక్క విచారంతో సత్యస్థితి అహంకార విసర్జనకు జరుగుతుంది, సర్పరజ్జు భ్రాంతిలో లాగా. అంతే అండి, ముగిద్దామంటారా? క్లాస్ ముగిద్దాం. ఈ స్టేటస్కి ఏదైనా ఎవరికైనా డౌట్స్ ఉంటేనాక గురువుగారు మెసేజ్ పెట్టమన్నారు, గురుగారు తప్పకుండా జవాబిస్తామన్నారు. పర్సనల్గా ఎవరికైనా డౌట్స్ ఉంటేనాక గురువుగారికి మెసేజ్ పెట్టచ్చు. ఈ టాపిక్ ముందరే గ్రూప్ లో పెడితే అందరూ ప్రిపేర్ అయి ఉంటారని నా ఉద్దేశం. ఓకే, ముందరే అలాగా పెట్టమంటారంటే పెడతాను. ఇది రేపు మాట్లాడేది, ఇది కాదుగా. రేపు మాట్లాడేది పెట్టేస్తే సరిపోతుంది. రేపు మాట్లాడేది పెట్టేస్తాను. రేపు ఏం డిస్కస్ చేస్తారో పెడితే కొంత సాధన చేసి కొంచెం మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కరెక్ట్. నేను గ్రూప్ లో రవి గారు ఉన్నారు, రవి గారు వచ్చారు, రవి గారితో మాట్లాడితే ఆయన మాట్లాడండి. రవి అయ్యో, గురువు గారు చెప్పిన తర్వాత ఇంక మనకు మాటలే ఉండవండి. ఆల్రెడీ ఫైనల్ కంక్లూజన్ వచ్చేసింది మనకి. ఇంకా అక్కడి నుంచి ఇక మనం ఎంత చెప్పినా సముద్రంలో నీటి పొట్టే, అది కనిపిస్తుంది ఇంకా. ఎందుకంటే గురువు గారిది ఇంకా అక్షర అమృతవాణి కదా, ఆ వాకులు అలా వస్తాయి. మనదంతా కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడుకుంటే కానీ అదే మిస్ అయింది లింకే, ఇందాక మిస్ అయింది ఏమన్నా ఉంటే మళ్ళీ వస్తుందేమో అని కంటిన్యూ చేయండి. ఇంకా ఎందుకంటే 3 minutes ఉంది. 3 minutes. అదే అంటే నేను ఇందాక అదే భగవాన్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు, ఆ మరణానుభవం. అది ఆయనకు కూడా మరణానుభవం ద్వారా అది నేను అనేది తేటతెల్లమైంది. నిజానికి అక్కడ మరణించింది దేహమే కాబట్టి అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా కూడా ఇదైపోతే ఇంకా వ్యక్తి చనిపోతాడు, ఇంకా తిరిగి రాడు అని మనం అనుకుంటాం. ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ తిరిగి రాడు అని అనుకుంటాం. అక్కడ ఏంటి, మనం కొంచెం విచారం చేయకపోవటం వల్ల అరే చాలా బాధపడిపోతాం. ఆ వ్యక్తి తిరిగి రాకపోవటం వల్ల అమ్మ నాన్న ఎవరో ఒకరు ఫ్యామిలీలో ఇంకొంచెం తెలిసిన వాళ్ళు దేహం రాలిపోతే ఇక మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి రాడు. దాంతో ఆ వ్యక్తితో ఉన్న బంధాలన్నీ ఒక రకమైన దుఃఖానికి లోనవుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం నిజానికి విచారం చేయకపోవటం వల్ల ఇవన్నీ తిప్పలన్నమాట. అంటే ఇక్కడ భగవాన్ కూడా చెప్తారు, అహంకారాన్ని అంటే ఇదంతా కారణము నీ యొక్క అజ్ఞానము. నువ్వు ఆ అజ్ఞానం వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు. నిజానికి చావు లేదు, అసలు పుట్టనే లేదు. పుట్టిన వాడికి ఇంకా పుట్టలేకపోతే ఇంకా చావు ఎక్కడిది? జ్ఞానానికి చావు పుట్టుకలు లేవు కాబట్టి అదొక నిరాకారం కాబట్టి ఈవెన్ పరిమితమైన జ్ఞానం కూడా దానికి చావు పుట్టుకలు లేవు. అది ఇదిగో ఈ వచ్చిన ఉపాధి అంటే ఒక థియరీ లాగా తెచ్చిన పిడికడు ప్రారంధం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి దానికి ఏదో ఒక ఉపాధి కావాలి. ఉపాధి కావాలి కాబట్టి దేహాన్ని ధరించింది. అది దేహాన్ని ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదిగో ఈ పరిమితమైన జ్ఞానం, ఈ అహంకారం, మనస్సు కావాలి దానికి. మరి ఎవరో ఒకళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి కదా ఇవన్నీ కర్మలన్నీ. సో ఆ ఎగ్జిక్యూట్ చేయాలి.
సో ఇవన్నీ ఒక థీరీ లాగా గురువు గారు చెప్తారు కదా, కర్మ ఉంటే జన్మ ఉంటుంది, సో మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ నీకు ఒక చావు పుట్టుకుంటుందని. సో ఇది ఒక థీరీ లాగా ఉంటుంది. అంటే ఏంటి, ఇదంతా మనకి ఇగ్నోరెన్స్ వల్ల, అంటే తెలుసుకోపోవటం వల్ల. అంటే నీకు ఈ తెచ్చుకున్న పిడికల ప్రారంధానికి నువ్వు దేహాన్ని ఆశ్రయిస్తున్నావు. ఈ ప్రారంధం ఉన్నంత వరకు ఆ దేహం ఉంటుంది. ఈ ప్రారంధం ఏదైతే అయిపోతే ఇక ఆ దేహం రాలిపోతుంది. సో ఇక్కడ నిజంగా మరి ఈ దేహానికే చావు పుట్టుకలు ఉన్నాయి. మరి ఈ ఎగ్జిక్యూట్ చేసిన ఈ జ్ఞానం అంతా, ఈ పరిమితమైన జ్ఞానము, అది కూడా జ్ఞానమే, నిరాకారము. దానికి చావు పుట్టుకలు లేవు. అది మళ్ళీ గురువు గారు చెప్తున్నట్టు ఆత్మను అంటి పెట్టుకొని ఉంటుంది. సో ఇక్కడ అంటే ఈ కేవలము ఈ మరి నువ్వు ఎలా చావు పుట్టుక మరి ఎలా డిసైడ్ చేస్తున్నావు అంటే ఆలోచన. అంటే పుట్టడం అనేది ఒక ఆలోచన, సో మరణించడం అనేది ఒక ఆలోచన. అవునమ్మా, అవును. అంటే మొత్తము గురువుగారు చెప్తుంది అదే. అంటే ఆలోచన ఏది నువ్వు బయటకు వచ్చినా సరే అది ఆలోచన. నేను పుట్టాను అనేది ఒక ఆలోచన, నేను మరణించాను అనేది ఒక థాట్. సో ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ఆత్మకి చావు పుట్టుక లేదు అంటే అక్కడ ఆత్మకి ఆలోచనలు లేవు, అన్యత్వం లేదు. సో అందుకని దానికి మరణము లేదు, పుట్టుట లేదు. సో ఇప్పుడు ఈ పరిమితమైన జ్ఞానం కూడా నువ్వు అక్కడ విచారిస్తే ఆ అహంకారానికి ఉనికి లేదు. అక్కడ భగవాన్ కూడా ఏం చెప్తారంటే, అది నువ్వు గనక తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది అంటాడు. సో అక్కడ నియమించడానికి మనస్సు అంటూ లేదని తెలుసుకుంటావు, అసలు నీ ప్రయత్నమే లేదని అక్కడ గ్రహిస్తావు అని భగవాన్ చెప్తారు. సో అంటే కేవలం నువ్వు విచారం చేయకపోవటం వల్ల నేను మరణించానంటే ఇక నీ మళ్ళీ తిరిగి రాను, ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు అని దుఃఖపడుతూ ఉంటావు. సో అది పుట్టుక అనేది ఒక ఆలోచన, మరణం అనేది ఒక ఆలోచన అని భగవాన్ చెప్తూ ఉంటారు. సో ఆ ఆలోచన రహిత స్థితి మనం అలవాటు చేసుకోవాలి.